రైట్. ఇక్కడ ఒక తరగతిలో బాలబాలికలు 100 మంది ఉన్నారు. ప్రతి బాలునికి ₹3.60, అలాగే బాలికకు ₹2.40 చొప్పున ₹312 పంచినట్లయితే తరగతిలో బాలికల సంఖ్య ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. ఒకసారి చూసినట్లయితే స్మాల్ కాన్సెప్ట్ అండి, ఏం లేదు. తరగతిలో బాలబాలికలకి ఎంత క్లాస్ యొక్క స్ట్రెంత్ ఇచ్చాడండి. స్ట్రెంత్ ఎంత ఇచ్చాడు? 100 మంది, 100 మెంబర్స్ అండి. బాలురు ప్లస్ బాలికలు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రతి బాలునికి ₹3.60 పంచుతున్నాడు. ఒక బాయ్ కి ₹3.60 ఇస్తున్నాడు. అట్లాగే గర్ల్ కి ₹2.40 చొప్పున పంచాలి. ఒక బాయ్ కి ఎంత ఇవ్వాలి? ₹3.60 ఇవ్వాలి. ఒక గర్ల్ కి ₹2.40 ఇవ్వాలి. అట్లా క్లాస్ మొత్తం ఇచ్చుకుంటా పోతే, ఆ క్లాస్ లో ఉన్న ఈ 100 మందికి ఇట్లా సర్దుకుంటా పోతే గనక 100 మందిలో బాలుకి ఒక్కొక్కడికి ₹3.60 చొప్పున, బాలికకి ₹2.40 చొప్పున పంచినట్లయితే ₹312 పంచినట్లయితే ఇప్పుడు మనకి అందులో బాలిక ఎంతమంది లేదా బాలురు ఎంతమంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అవునా? రైట్. వీటికి మళ్ళీ మనం ఇది సింప్లిఫికేషన్ సంబంధించిన ప్రాబ్లమే కాబట్టి సింప్లిఫికేషన్ లో మనం చేయొచ్చు, కానీ సింప్లిఫికేషన్ లో చేయకూడదండి. ఎందుకు చేయకూడదంటే సింప్లిఫికేషన్ లో చేస్తే కొద్దిగా లెంత్ అవుతుంది. ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ కి సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి మనం మిక్చర్ అండ్ అలిగేషన్ లోనే వెళ్ళాలి. అదే మళ్ళీ సింప్లిఫికేషన్ లోకి వెళ్ళామనుకోండి కొద్దిగా లెంత్ అవుతుంది, మనకి టైం వేస్ట్ అవుతుంది. మనం మొదటి నుండి చెప్పుకొచ్చేది ఒకటే, ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తున్నాము అనుకుంటే గనక ప్రాబ్లమ్స్ ని ఈజీ మెథడ్ లో వెళ్ళాలి. ఎప్పుడు ఈజీ మెథడ్ లో వెళ్తాం? మనకి ఫార్ములాస్ తరువుగా వచ్చి ఉండాలి, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆపరేషన్ స్పీడ్ గా చేయగలగాలి, క్యూబ్స్ స్క్వేర్స్ వచ్చి ఉండాలి, సింప్లిఫికేషన్ సంబంధించినటువంటి నంబర్ సిస్టమ్ అయితే కావచ్చు, మిగతా అన్ని కూడా బాగా వచ్చినట్లయితే మనం వీటిని వేగంగా చేయొచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఎగ్జామినేషన్ లో లెక్క చూసి ఏమి ఇచ్చాడు ఏం కావాలి అన్నది మనం అర్థం చేసుకోగలిగితే లెక్కని ఈజీగా చేయొచ్చు. దానికంటే ఇంకా ఎక్కువగా తొందరగా చేయాలంటే గనక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది బాగా అవసరం. ఏది చేస్తే ఈజీగా అవుతుంది అనేది మనం క్యాచ్ చేయాలి. ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ లో చేస్తే చాలా ఈజీగా అవుతుంది. జనరల్ గా సింప్లిఫికేషన్ చేస్తే కొద్దిగా లెంత్ అవుతుంది. రైటా? రైట్. మిక్చర్ అండ్ అలిగేషన్ లో ఎట్లా చేస్తాం? మిక్చర్ అండ్ అలిగేషన్ లో చేసినట్లయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? క్లాస్ లో 100 మంది ఉన్నారు. బాలుడికేమో ₹3.60 ఇవ్వాలి, బాలికకి అయితే ₹2.40 ఇవ్వాలి. మొత్తం ఎంత సర్దాలి? ₹312 సర్దాలి. అంతేనా? అంటే ₹312 క్లాస్ లో మనం సర్దాలి. అయితే ఒక్కసారి అనుకుందాం, క్లాస్ మొత్తం బాయ్సే ఉన్నారు అనుకుందాం. బాయ్సే ఉంటే గనక మరి ₹312 సరిపోతుందా? సరిపోదు. క్లాస్ మొత్తం బాయ్సే ఉంటే గనక ₹312 అనేది క్లాస్ లో సర్దడానికి పని చెయ్యదు. రైట్. ఒకవేళ క్లాస్ లో అందరూ బాయ్సే ఉంటే గనక ఎన్ని రూపాయలు అవసరం అవుతాయి? ఒకటికి ₹3.60 చొప్పున 100 మంది బాలురికి ఎన్ని రూపాయలు అవసరం అవుతాయి? ₹360 అవసరం అవుతాయి. రైట్. రైట్. ఒకవేళ ఆ క్లాస్ లో మొత్తం గర్ల్సే ఉన్నారు అనుకుందాం. గర్ల్స్ ఉంటే గనక ఈ ₹312 సరిపోతాయా? సరిపోతాయి, ఇంకా మిగిలిపోతుంది. అవునా? ఎందుకు? తక్కువ ఇస్తున్నాం అక్కడ, ₹2.40 తక్కువ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మిగిలిపోతుంది. రైట్. ఒకవేళ క్లాస్ మొత్తం గర్ల్సే ఉంటే గనక మనకి ఎన్ని రూపాయలు అవసరం అవుతాయి? ఒక బాలికకి ₹2.40 చొప్పున మొత్తం 100 మంది బాలులకి ₹240 అవసరం అవుతుంది. అవునా? రైట్. ఇక్కడ ₹240 వస్తుంది. అంటే మొత్తం ఈ 100 మంది బాయ్స్ ఉంటే గనక మనకు ₹360 కావాలి, లేదా 100 మంది గర్ల్స్ ఉంటే గనక మనకు ₹240 కావాలి. కానీ మన దగ్గర ఉన్నది ఎంత? ₹312. అవునా? రైట్. ఇప్పుడు వీటికి చెందినటువంటి మిక్చర్ లో ఉన్నటువంటి నిష్పత్తి, వీటిని కలిపి మనం చూపించేటువంటి నిష్పత్తి మనకి వీళ్ళ యొక్క స్ట్రెంత్ గా ఆధారపడి ఉంటుంది. రైట్. దీన్ని చూసినట్లయితే రైట్, ఇది 360లో 312 పోతే ఎంత వస్తుంది? రైట్. ఇక్కడ 48 వస్తుంది. అవునా? రైట్. 48 + 12, 40 + 10, 50, 50 + 8 + 2, 60. రైట్. నెక్స్ట్ 312లో
240 పోవాలి. 312 240 పోతే ఎంత అవుతుంది? ఇక్కడ 60 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 72 వస్తుంది. రైటా? రైట్, ఇది 72. మరి దీన్ని ఇంకా సింపుల్ గా చేయొచ్చు. దీన్ని చూసినట్లయితే రైట్, ఇక్కడ ఎంతలో పోతుంది? ఇది 4 1 4 32, 4 8 32. రైటా? రైట్, ఇక్కడ 4 1 4 4 2 8. రైట్, మళ్ళీ 3లో పోతుంది. 3 6 18, 3 4 12. 2లో పోతుంది. 2 3లో 6 2 2. అంటే మొత్తానికి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ రేషియో 3:2 వచ్చిందండి. అంటే 3 ఏంటి బాలులకు చెందింది, 2 ఏంటి ఇక్కడ గర్ల్స్ కి చెందింది. అంటే ఆ క్లాస్ లో బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. ఆ క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క నిష్పత్తి 3:2. అవునా? రైట్, మనకి ఇక్కడ ఏం కావాలి? బాలికలు కావాలి. మనకి ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 100 మంది. మరి ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే 5 ఇక్కడ 100కి ఈక్వల్ అయితే గనక మనకి ఎవరు కావాలి? బాలికలు కావాలి. బాలికలు ఎంతమంది? 2. 2 ఎంత అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఉపయోగించింది ఏంటి? మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, మ్యాథమెటిక్స్ 80% ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజీగా చేయడం ఎట్లా అనే ఒక వీడియో చేసాం. దాంట్లో మనం ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకున్నాం. దాని ప్రకారం ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం. రైట్ రైట్ 5 అనేది 100 అయితే 2 ఎంత? 5 ఎందుకు 100 అయింది? 100 అనేది క్లాసులో ఉన్న బాలికల మొత్తం 100. మరి ఇక్కడ బాలురు 3 అయితే బాలికలు 2. మొత్తం ఎంతమంది? 5. మనకు వచ్చిన కాన్సెప్ట్ ప్రకారం 5, వాడికి ఇచ్చింది 100. అంటే 5 అనేది 100కు సమానమైంది. మనకు వచ్చిన ప్రకారం బాలికలు ఎంతమంది? 2. వాడికి వచ్చిన ప్రకారం ఎంతమంది? అదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. రైట్, దీన్ని ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 5 10. రైట్, ఇక్కడ 20 ఎంత అవుతుంది? ఇది 40 అవుతుంది. అంటే బాలికలు ఎంతమంది ఆ క్లాసులో? 40 మంది. రైట్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఇది సింపుల్ కేసు సంబంధించిన ప్రాబ్లమే. రైట్, దీన్ని ఒకవేళ తీసుకొని క్లాస్ రూమ్ లో 100 మంది ఉన్నారు. 100 మంది ఉంటే కనుక X మంది బాయ్స్ ఉన్నారు అనుకున్నాం అనుకోండి. జనరల్ గా చూసినట్లయితే ఎట్లా చేస్తాం దీన్ని? క్లాస్ రూమ్ లో 100 మంది ఉన్నారు, బాయ్స్ X ఉన్నారు అనుకోండి. బాయ్స్ X అయితే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 100 - X ఉంటారు. అవునా? రైట్, ఇదేమొచ్చి బాయ్స్, ఇదేమో గర్ల్స్. ఇట్లా తీసుకుంటాం. ఇట్లా తీసుకొని బాయ్ కి 3 రూపాయల 40 పైసలు ఇవ్వాలి, గర్ల్ కి 2 రూపాయల 40 పైసలు ఇవ్వాలి. అంతేనా? X మంది బాయ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 రూపాయల 60 పైసలు చొప్పున అయితే మొత్తం ఎంత అవుతుంది? X × 3.60 మొత్తం డబ్బులు. ఇక్కడ గర్ల్స్ 100 - X ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రూపాయల 40 పైసలు ఇస్తే ఇది గర్ల్స్ కి ఇచ్చినటువంటి అమౌంట్. మొత్తం అమౌంట్ ఎంత? ఇది మొత్తం అమౌంట్. మొత్తం అమౌంట్ ఎంత? ఇక్కడ 312. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ X వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? X వాల్యూ ఇక్కడ 60 వస్తుంది. 100 - 60 = 40. కాబట్టి 40 అనేది గర్ల్స్. ఇట్లా చేయాలి. ఇది సింప్లిఫికేషన్ సంబంధించినటువంటి ఈక్వేషన్. వాడు ఏమిచ్చాడు? ఈ ఈక్వేషన్ కోసం X × 3.60 + 100 - X × 2.40 = 312 అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కోసం మనకి ఇక్కడ పెద్ద స్టోరీ చెప్పాడు. అవునా? ఆ స్టోరీ నుంచి ఈ ఈక్వేషన్ మనం రాబట్టుకుంటే దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ గర్ల్స్ ఎంతమంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది జనరల్ సింప్లిఫికేషన్. రైట్, దీన్ని అట్లా చేయకుండా మనం మిక్స్డ్ అండ్ అలిగేషన్ లో చేయాలి. రైటా? రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఒక అంతర్జాతీయ విధిలో మొత్తం పాల్గొన్న వారిలో 1/5వ వంతు ఫ్రెంచ్ దేశ మగవారు. పాల్గొన్న ఫ్రెంచ్ మగవారిలో 2/3వ వంతు అధికము ఫ్రెంచ్ ఆడవాళ్ళు. ఇంకను మిగిలిన వారు ఫ్రెంచ్ వారు కాకపోతే మొత్తం ఇందులో ఫ్రెంచ్ వ్యక్తులు కాని వారు ఎంతమంది? ఇది పెద్ద స్టోరీ ఇచ్చాడండి. ఒకసారి ఈ స్టోరీ చూసినట్లయితే వాడు ఏమి ఇచ్చాడు, మనకి ఏం కావాలి అన్న కాన్సెప్ట్ ఒకసారి మన మైండ్ లో ఉంచుకున్నట్లయితే కనుక ఒకసారి ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఒక విందు జరుగుతుందండి. ఆ విందులో 1/5వ వంతు మంది ఫ్రెంచ్ మగవాళ్ళు అంటారు. రైట్, ఇక్కడ ఫ్రెంచ్ మగవాళ్ళ గురించి చెప్తున్నాడు. రైట్, ఫ్రెంచ్ మగవాళ్ళు ఎంతమంది? బట్ 1/5 ఆఫ్ ఫంక్షన్. ఆ విందులో 1/5వ వంతు ఫ్రెంచ్ మగవాళ్ళు. రైట్ రైట్
నెక్స్ట్ ఏమన్నాడు, పాల్గొన్న ఫ్రెంచ్ మగవారిలో 2/3 వంతు అధికము ఫ్రెంచ్ ఆడవాళ్ళు. ఫ్రెంచ్ ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు, ఫ్రెంచ్ లేడీస్ గురించి చెప్తున్నాడు. ఫ్రెంచ్ లేడీస్ ఎంతమంది? పాల్గొన్న మగవారిలో 2/3 వంతు అధికం. అంటే మగవాళ్ళు ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళకంటే ఆ మగవారిలో 2/3 వంతు ఎక్సెస్ గా కలిపినట్లయితే అంతమంది లేడీస్ ఉన్నారు అంటున్నాడు. అంటే జనరల్ గా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఫ్రెంచ్ మగవాళ్ళు ప్లస్ ఫ్రెంచ్ మగవాళ్ళలో 2/3 వంతు ఫ్రెంచ్ మగవారికి కలిపినట్లయితే వాళ్ళు అంతమంది ఫ్రెంచ్ లేడీస్ ఉన్నారంటే ఇంతమంది ఉన్నారండి. 1/5 ప్లస్ 1/5 ఇంటూ 2/3. ఇది ఫ్రెంచ్ యొక్క ఆడవాళ్ళు. అర్థమైందండి? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమన్నాడు, విందులో పాల్గొన్న వాళ్ళు 1/5 వంతు మంది ఫ్రెంచ్ ఆడవాళ్ళు. రైట్ రైట్ ఇక్కడ ఫ్రెంచ్ మగవాళ్ళు 1/5 వంతు మంది. ఫ్రెంచ్ ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, పాల్గొన్న ఫ్రెంచ్ మగవాళ్ళలో 2/3 వంతు అధికం చేసినట్లయితే ఫ్రెంచ్ మగవాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు? 1/5. ఈ 1/5 లో 2/3 పార్ట్ మళ్ళీ యాడ్ చేయాలి. అంతమంది ఫ్రెంచ్ లేడీస్ అంట. అంటే ఎంతమంది వచ్చారు ఇక్కడ? దీన్ని చూసినట్లయితే ఇది 1/5 వచ్చింది. రైట్ ఇక్కడ ఇది 2/15 అండి. అవునా? రైట్ 2/15. ఇక్కడ కసాగు 15 కాబట్టి 3 + 2 5/15. 5 3 15 3 3 1. రైట్ ఇక్కడ చూసినట్లయితే ఎంత అవుతుంది? 1/3 వచ్చిందండి. అంటే ఫ్రెంచ్ లేడీస్ ఎంతమంది? 1/3 వంతున్నారు. ఫ్రెంచ్ మగవాళ్ళు ఎంతమంది? 1/5 వంతు మంది ఉన్నారు. అయినా రైట్ మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు ఎంత ఉన్నట్టు ఇప్పుడు? ఫ్రెంచ్ మగవారు ప్లస్ ఫ్రెంచ్ లేడీస్ ఎంతమంది ఉన్నట్టు? 1/5 ప్లస్ 1/3. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 5 3 ఇది 15, 3 + 5 8. అంటే 8/15. 8/15 వంతు ఎవరున్నారు? ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్రెంచ్ మగవాళ్ళు ప్లస్ ఫ్రెంచ్ ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడేం చెప్తున్నాడు, ఇంకో మిగిలిన వారు ఫ్రెంచ్ వారు కాకపోతే అంటే రిమైనింగ్ పర్సన్స్ ప్రస్తుతానికి ఎంతమంది వచ్చారు? 8/15 పార్ట్ వచ్చింది. మిగతా పార్ట్ ఫ్రెంచ్ వారు కాకపోయినట్లయితే మొత్తం ఇందులో ఫ్రెంచ్ కాని వారు ఎన్నవ భాగం అంటున్నాడు. ఏమన్నా ఇందులో ఉంది కదా, ఏం లేదు. మిగిలిన వాళ్ళు ఎన్నవ భాగం అన్నాడు. మిగిలిన వాళ్ళు ఎంత అండి? ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు 8/15 అయితే రిమైనింగ్ ఎంత ఉంటారు? 15 - 8 అంటే 7/15. ఇదే ఫ్రెంచ్ కాని వాళ్ళు. అదే ఆన్సర్. ఏం లేదండి, ఇక్కడేదో మనకి ఒక పెద్ద స్టోరీ వెళ్ళాడు. లెక్క రాసినంత సమయం పట్టదు మనకి సొల్యూషన్. ఎప్పుడు అంటే కనుక లెక్కలో ఏమి ఇచ్చాడు, మనకి ఏం కావాలి అన్న కాన్సెప్ట్ మనకు అర్థమైతే చాలు. లెక్క రాసినంత సమయం పట్టదు సొల్యూషన్ చేయడం. రైట్ రైట్ ఏం లేదండి. ఫ్రెంచ్ మగవాళ్ళు 1/5 అన్నాడు. ఫ్రెంచ్ ఆడవాళ్ళు 1/5లో మళ్ళీ 2/3 వంతు కలిపితే వాళ్ళు ఫ్రెంచ్ లేడీస్. మొత్తం ఎంత అయ్యారు? 1/3 అయ్యారు. మొత్తానికి లేడీస్ జెంట్స్ మొత్తం కలిపి 8/15. మిగిలిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కాదంట. వాళ్ళు ఎంతమంది అంటున్నాడు? మిగిలిన ఫ్రెంచ్ కాదు ఎంతమంది అండి? 7/15 అంతే. సింపుల్. రైట్ దీన్ని జనరల్ గా చేస్తే ఏం చేస్తాం? సింప్లిఫికేషన్ సంబంధించి చేసినట్లయితే విందులో పాల్గొన్న వాళ్ళు ఎక్స్ అనుకుంటాం. ఫ్రెంచ్ మగవాళ్ళు ఎంతమంది? x/5 అవుతారు. ఫ్రెంచ్ లేడీస్ ఎంత అవుతారు? x/5 ప్లస్ x/5 ఇంటూ 2/3 అవుతుంది. అంతేనా? రైట్ ఇక్కడ మొత్తం ఎంత అవుతుంది? ఇక్కడ ఇది మొత్తానికి ఇక్కడ x/3 వస్తుంది. అంత లేడీస్ ఫ్రెంచ్ లేడీస్ x/3 వస్తుంది. ఫ్రెంచ్ మగవాళ్ళు ఏమో x/5. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? x/5 ప్లస్ x/3. ఇది ఎంత అవుతుంది? 8x/15 అవుతుంది. అవునా? రైట్ మిగిలిన వాళ్ళు ఎంతమంది? మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం x మంది ఉంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? x - 8x/15. కసాగట్లయితే 15x - 8x/15 అంటే ఎంత వచ్చింది? 7x/15. మొత్తం విందులో ఫ్రెంచ్ కాని వాళ్ళు ఎంత భాగం? x లో 7/15 వంతు. అవునా? ఇట్లా తీసుకోవాలి. ఇది ఈక్వేషన్ సంబంధించింది. ఈక్వేషన్ లేకుండా జనరల్ గా చేసేది. రైట్ రైట్ జనరల్ గా చేయడానికి ఆలోచించాలి. దానివల్ల మనకి టైం అనేది టేక్ అవుతుంది. పెన్ను పెట్టే పని అనేది మనకు కొంత తగ్గుతుంది. రైట్ అంటే 366 పేజీలు కలిగిన పుస్తకంలో పేజ్ నెంబర్స్ రాయడానికి
అవసరమగు రాయడానికి పేజ్ నెంబర్స్ రాసిన మొత్తము నెంబర్లలో అంకెలు ఎన్ని అని అడుగుతున్నాడండి. 366 పేజీలకి వెళ్ళిన ఒక పుస్తకం ఉందండి. ఈ 366 పేజీలకి వెళ్ళిన పుస్తకానికి పేజ్ నెంబర్లు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? జనరల్ గా రాస్తాం. ఏ రాస్తాం? ఫస్ట్ పేజ్ రాస్తాం, సెకండ్ పేజ్ రాస్తాం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా పేజ్ నెంబర్ రాసుకుంటా పోతున్నాడు 366 వరకు. మొత్తం ఎన్ని అంకెలు యూజ్ చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. ఇది అందరికీ తెలిసిందే, జనరల్ ఎవరైనా చేస్తారు రైట్. ఇక్కడ 1 నుంచి 9 వరకు 2 అంకెలు ఉన్నాయి. సారీ, సింగిల్ డిజిట్ అండి, ఒకే అంకె గల సంఖ్యలు కాబట్టి 9 వాడతాం, 9 అంకెలు వాడతాం. నెక్స్ట్ 10 నుంచి మళ్ళీ 99 వరకు ఇవి 2 అంకెల సంఖ్యలు కాబట్టి ఒక సంఖ్యలో ఎన్ని అంకెలు వాడతాం? 2 అంకెలు వాడతాం. ఇక్కడ 10 నుంచి 99 వరకు, 10 నుండి 99 వరకు మొత్తం ఎన్ని అంకెలు అవుతాయి? మొత్తం ఎన్ని అంకెలు అంటే ఇవి 90 అంకెలు అవుతాయి. అవునా రైట్. ఇక్కడ 1 నుంచి 99 వరకు అయితే 100 అంకెలు. అందులో 10 పోయినాయిగా, 9 పోయినాయి. రైట్. 1 నుంచి 99 వరకు 99 ఉన్నాయి, అందులో 9 పోయినాయి. 9 పోతే ఇంకెన్ని ఉన్నాయి? 90 ఉంటాయి. 90 సంఖ్యలు ఉంటాయి. 90 సంఖ్యలు ఎలాంటి సంఖ్యలు? 2 డిజిట్ నెంబర్స్. అంటే మొత్తం ఎన్ని అంకెలు వాడతాం? 92 అంకెల సంఖ్యలు అంటే కనుక 180 వాడతామండి. అవునా రైట్. నెక్స్ట్ 100 నుంచి 366 వరకు కూడా 3 డిజిట్ నెంబర్స్. అంటే ఒక సంఖ్య రావడానికి 3 అంకెలు వాడతాం, ఒక సంఖ్య రాయడానికి 3 అంకెలు వాడతాం. రైట్. ఇక్కడ 100 నుంచి 366. అవునా రైట్. 101 నుంచి 366 అంటే మొత్తం ఎన్ని అవుతాయి? 266 అంకెలు ప్లస్ ఇది ఒకటి అంటే 267 అంకెలు అవుతాయి. అవునా 267 ఇంటూ 3 అండి. రైట్. ఇది మొత్తం ఎంత అవుతుంది? 801 అవుతుంది. 7 3 21, 2 1, 6 3 18, 19 20, 3 6 7 రైట్. 801 అంటే 1 నుంచి 9 వరకు రాయడానికి 9 అయినాయి. 10 నుంచి 99 అంకెలు రాయడానికి 180 అంకెలు వాడుతాం. 100 నుంచి 366 అంకెలు పేజ్ నెంబర్లు వేయడానికి మనం వాడే అంకెలు 801. మొత్తం ఎన్ని అంకెలు అన్నాడు? ఈ మొత్తం యాడ్ చేయడం ఏముంది? 9 ప్లస్ 180 ప్లస్ 801. 9 ఒకటి కలిపితే 10 అయింది, 8 ఒకటి కలిపితే 9 అయింది, 8 ఒకటి కలిపితే 9 అయింది. 990 వచ్చింది. ఇది మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్. ఏం లేదండి, సింపుల్. 366 పేజీలకు వెళ్ళిన ఒక పుస్తకం ఉంది. అందులో అంకెల పేజ్ నెంబర్లు వేయాలి, ఎన్ని అంకెలు వాడుతున్నాం అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సింగిల్ డిజిట్ పేజ్ నెంబర్లకు అయితే ఒక్కొక్క అంకె వాడతాం. డబుల్ డిజిట్ పేజ్ నెంబర్కి అయితే 2 అంకెలు వాడతాం. ట్రిపుల్ డిజిట్ పేజ్ నెంబర్కి అయితే 3 అంకెలు వాడతాం. దాన్ని అట్లాగే మనం డివైడ్ చేసి టోటల్ యాడ్ చేస్తే 990 వచ్చింది. అంతే సింపుల్. రైట్. ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంత ఆమ్లము, మరొక టెస్ట్ ట్యూబ్ లో అంతే పరిమాణం కలిగిన నీళ్లు ఉన్నాయండి. రైట్. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. ల్యాబ్ లో 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చి యాసిడ్ ఉంది, అట్లాగే ఇంకొక దాంట్లో వచ్చి వాటర్ ఉంది. 2 కూడా ఒకటే పరిమాణం అండి, ఒకటే పరిమాణంలో ఉన్నాయి. రైట్. ఇక్కడ ఏం చేశాడంటే ఒక ద్రవాన్ని తయారు చేయడానికి గాను 20 గ్రాముల ఆమ్లాన్ని నీళ్లు ఉన్న టెస్ట్ ట్యూబ్ లో కలిపి 20 గ్రాముల ఆమ్లాన్ని ఏం చేశాడు? నీళ్లు ఉన్న టెస్ట్ ట్యూబ్ లో కలిపాడు. ఇక్కడ 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. ఒకటేమో యాసిడ్ ఉందండి, ఇందులో యాసిడ్ తీసుకున్నాడు. అట్లాగే ఇంకో టెస్ట్ ట్యూబ్ ఉంది, ఇందులో అదే పరిమాణం కలిగిన వాటర్ ఉంది. రైట్. ఇప్పుడు ద్రవాన్ని తయారు చేయడానికి ఏం చేశాడంటే వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్ లో 20 గ్రాముల ఆమ్లాన్ని కలిపాడు. ఇక్కడ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది, మనల్ని మైమర్పించడానికి స్మాల్ అవకాశం ఉంది. రైట్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. మనం యాక్చువల్ గా ఏమనుకుంటాం? ఇక్కడ
ఇక్కడ ఏమని ఊహిస్తామంటే ఈ టెస్ట్ ట్యూబ్ లోనేమో ఆమ్లం వేశారని చెప్పాడు, ఈ టెస్ట్ ట్యూబ్ లోనేమో వాటర్ వేశారని చెప్పాడు. రెండు సమాన పరిమాణంలో ఉన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఈ వాటర్ గల టెస్ట్ ట్యూబ్ లో 20 గ్రాముల ఆమ్లాన్ని కలిపాడు అన్నాడు. మనం ఏమనుకుంటాం, 20 గ్రాముల ఆమ్లాన్ని కలిపాడు అంటే గనక ఈ టెస్ట్ ట్యూబ్ లో నుంచి 20 గ్రాముల యాసిడ్ ను బయటకు తీసి ఇందులో యాడ్ చేశాడు అని మనం భావిస్తాం. కానీ అది తప్పు. ఆడు ఎక్కడన్నా చెప్పాడా మొదటి టెస్ట్ ట్యూబ్ లో ఉన్న యాసిడ్ నుంచి 20 గ్రాముల యాసిడ్ బయటకు తీశాను అని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి ఆ పాయింట్ మనం గమనించాలి. ఒకవేళ అట్లా అనుకోని లెక్క చేస్తే తలకాయ పీక్కుంటాం కానీ ఆప్షన్ లో ఉన్న ఆన్సర్ రాదు, మనకి టైం వేస్ట్ కంపల్సరీ అవుతుంది. అందుకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత అవసరమో లెక్కలో ఏమి ఇచ్చాడు ఏం కావాలన్నది కూడా అంతే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చూసినట్లయితే ఏం లేదు, ఒక టెస్ట్ ట్యూబ్ లో ఆమ్లం ఉంది, ఒక టెస్ట్ ట్యూబ్ లో వాటర్ ఉంది. ద్రవాన్ని తయారు చేయడానికి 20 గ్రాముల ఆమ్లాన్ని నీళ్ళు ఉన్న టెస్ట్ ట్యూబ్ లో కలిపాను అన్నాడు. మనం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఎక్కడ వస్తుంది, ఈ యాసిడ్ ఏదైతే ఉందో టెస్ట్ ట్యూబ్ లో దాంట్లో నుంచి 20 గ్రాములు తీసి దీంట్లో కలిపాడని మనం భావిస్తాం. కానీ వాడు అట్లా చేయలేదు, అట్లా ఎక్కడా చెప్పలేదు. మొదటి టెస్ట్ ట్యూబ్ లో 20 గ్రాముల ఆమ్లాన్ని తీసి రెండో దాంట్లో కలిపానని ఎక్కడా చెప్పలా. ఒక 20 గ్రాముల ఆమ్లాన్ని తెచ్చి రెండో టెస్ట్ ట్యూబ్ లో కలిపానని చెప్తున్నాడు. అంటే ఎక్కడో బయట నుండి తెచ్చుకున్నాడని మనం భావించాలి. రైటా? రైట్. ఆ విధంగా లెక్క చేయాలి తప్ప వేరే విధంగా చేయకూడదు. వేరే విధంగా చేస్తే మీకు ఆన్సర్ రాదు. రైట్, ఓకేనా? లెక్క తప్పించాడేమో అని మనం భావిస్తాం కానీ లెక్క కరెక్టే. రైట్. ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు ఏం జరిగింది, రైట్, ఇక్కడ ఇందులో ఎక్స్ ఉంది అనుకుందాం, ఇందులో కూడా ఎక్సేగా, రెండు ఒకే పరిమాణం ఉంది. మొదటిగా ఉన్న ఆమ్లం ఎక్స్, మొదటిగా ఉన్న వాటర్ ఎక్స్, అవునా? రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు మరి, ద్రవాన్ని తయారు చేయడానికి వాటర్ లో ఏం చేశాడు, 20 గ్రాముల యాసిడ్ ని కలిపాడు. 20 గ్రాముల యాసిడ్ ని కలిపాడు. యాసిడ్ ని కలిపితే ఏమవుతుంది, ఇక్కడ ఏర్పడిన మిశ్రమంలో అంటే ఈ మిశ్రమంలో ఏర్పడిన మిశ్రమం ఎంత ఉంది, x+20. ఇందులో 2/3 వంతు 2/3 2/3 వంతు మళ్ళీ మొదటి టెస్ట్ ట్యూబ్ లో కలిపాడు. ఇప్పుడు చెప్తాడు, క్లియర్ గా చెప్పాడు చూసారా. 2/3 వంతు మొదటి టెస్ట్ ట్యూబ్ లో కలిపినట్లయితే ఏర్పడిన మిశ్రమంలో 2/3 వంతు అంటే ఇక్కడ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్ లో యాసిడ్ కలిపిన తర్వాత ఎంత అయింది, x+20 అయింది. దాంట్లో 2/3 వంతు దీంట్లో కలిపాడు. అంటే దేనికి కలిపాడు, దీంట్లో 2/3 వంతు దీంట్లో కలిపాడు. అంటే ఎక్స్ లో కలిపాడు. ఎక్స్ కి ఎంత కలిపాడు, x+20 ఇంటూ 2/3 పార్ట్ ఇందులో కలిపాడు. అది మన కాదు చెప్పింది. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, మొదటి టెస్ట్ ట్యూబ్ లో గల ద్రవం రెండవ టెస్ట్ ట్యూబ్ లో గల ద్రవానికి 4 రెట్లు. ఇప్పుడు రెండో టెస్ట్ ట్యూబ్ లో ఎంత ఉంది ద్రవము, రెండో టెస్ట్ ట్యూబ్ లో ఎంత ఉందండి, x+20 ఉందా, x+20 లేదు. అందులో ఈ పార్ట్ తీసేసాడు, తీసేసి వేరే టెస్ట్ ట్యూబ్ లో వేసేసాడు. అంటే ఇక్కడ ఎంత అయింది, ఆ పార్ట్ లెస్ అయిపోయింది. అంటే -x+20 ఇంటూ 2/3. కానీ లేదా ఎంత ఉందంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, 2/3 పోతే ఎంత ఉంటుంది, 1/3 ఇందులో ఉండిపోతుంది. అంటే x+20 ఇంటూ 1/3 రెండో టెస్ట్ ట్యూబ్ లో ఉంటుంది. మొదటి టెస్ట్ ట్యూబ్ లో x+20 ఇంటూ 2/3 ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఎక్స్ నుంచి 20 తీయకూడదండి. 20 గ్రాములు ఇటు కలిపాడంటే 20 గ్రాములు ఇటు తీయాలి కదా అని ఇక్కడ తీయకూడదు, చెప్పాం మనం. రైటా? రైట్. ఇది మొదటి టెస్ట్ ట్యూబ్ లోది, ఇది రెండో టెస్ట్ ట్యూబ్ లోది. ఇప్పుడు ఈ రెండిటికి ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, రెండవ టెస్ట్ ట్యూబ్ లో గల ద్రవానికి 4 రెట్లు అయితే మొదటి టెస్ట్ ట్యూబ్ లో ఉన్నది రెండవ టెస్ట్ ట్యూబ్ లో గల ద్రవానికి 4 రెట్లు. అంటే మొదటి టెస్ట్ ట్యూబ్ లో ఎంత ఉంది, ఇది ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 4 రెట్లు అంటే ఇంటూ 4. ఇది మనకి ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ కోసం ఈ స్టోరీ చెప్పాడు. రైట్. రైట్. ఏం లేదు, ఒక పెద్ద స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీని మనం అర్థం చేసుకుంటే ఒక చిన్న ఈక్వేషన్ అండి, స్మాల్ ఈక్వేషన్ వచ్చింది. ఇదే ఈక్వేషన్ x+20 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు x+20 ఇంటూ 1/3 ఇంటూ 4 అనేది మనకి వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్. రైట్. ఇక్కడ చూసినట్లయితే రైట్, ఇది x+20
x plus 20 into 2 by 3 is equal to x plus 20 into 4 2 రాయొచ్చు కదా 2 by 3 into 2 రైట్. ఇక్కడ ఇది సేమ్ ఉంది పోయింది అంతేనా. పోతే ఇక్కడ ఇంకెంత ఉంది, యువతల x మిగిలింది, యువతల ఎంత మిగిలింది, ఇక్కడ 4 ఉంటే 2 పోయినాయి అంటే ఇంకొక 2 ఉన్నాయి అంటే x plus 20 by 3 into 2 రైట్. దీన్ని సింపుల్ గా చేయాలంటే ఇంకా 3x అవుతుంది is equal to 2x plus 40. 2x ఇటు వస్తే కనుక x is equal to ఎంత వస్తుంది 40 వస్తుంది. మొదట ఎంత ఉన్నట్టు 40 గ్రాముల వాటర్ అనేది ఉంది. తొలిగా ఎంత ఉంది అని తీసుకున్న నీటి పరిమాణం ఎంత తొలిసారిగా నడుస్తున్నాడు ఎంత 40 గ్రాములు. ఏ లేదండి లెక్క అర్థం చేసుకుంటే లెక్క రాసినంత సమయం పట్టదు మనకి సొల్యూషన్. ఎప్పుడు అర్థం చేసుకుంటే వాడు ఇచ్చింది ఏదో ఇచ్చాడు కదా అని మనం ఇక్కడ 20 గ్రాములు ఇందులో 20 గ్రాములు తీసి ఇందులో వేస్తే గనక చేస్తానే ఉంటాం కానీ మనకి ఆన్సర్ రాదు. అది గమనించాలి. ఇట్లా గమనించి మనం లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది రైటా. రైట్. ఇది కూడా స్మాల్ క్వశ్చన్ అండి. ఏదో ఒక పెద్ద స్టోరీ ఇచ్చాడు. ఒక్కసారి చదివినట్లయితే ఒక క్లాసులో పిల్లలందరికీ సమానంగా నోట్ బుక్స్ పంపడం జరిగిందండి. క్లాస్ రూమ్ లో పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికి కూడా ఈక్వల్ గా సమన్యాయంతో అందరికీ ఒకే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే ప్రతి పిల్లవానికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య, ఒక్కొక్క పిల్లోడికి వచ్చినటువంటి నోట్ బుక్స్ యొక్క సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8 వంతు. ఇది ఫస్ట్ అండి. వాడు ఇచ్చింది ఇది. ప్రతి పిల్లవానికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8 వంతు. రైట్. ఇక్కడ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎక్స్ అనుకున్నాము అనుకోండి. అనుకుంటే అందులో 8వ వంతు అంటే x/8. x/8 ఏంటంట ప్రతి పిల్లవానికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య అంట. చూసారా, ప్రతి పిల్లవానికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8 వంతు. అంటే ఒక్కొక్క పిల్లడికి ఎన్ని పుస్తకాలు వచ్చినాయి, x/8 వచ్చినాయి. మొత్తం ఎంతమంది పిల్లలు, x పిల్లలు. మొత్తం క్లాస్ రూమ్ లో పంచినటువంటి పుస్తకాలు ఎన్ని, పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇంటూ వాళ్ళకి ఇచ్చిన పుస్తకాలు. అంటే x²/8 x/8 into 8 అన్నాడు. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. అది టోటల్ గా మొత్తం పుస్తకాల సంఖ్యని తెలియజేస్తుంది. అవునా. రైట్. మొత్తం పుస్తకాల సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఫస్ట్ ఇచ్చింది. రెండోది ఏమి ఇచ్చాడు, పిల్లలు కనుక సగం మందే ఉన్నట్లయితే, పిల్లలు ఎంతమంది ఉన్నారు, సగం మందే ఉన్నారు. మొదట ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సగం మంది ఎంతమంది, x/2 ఉన్నట్లయితే ప్రతి పిల్లవానికి 16 పుస్తకాలు వస్తాయంట. సగం మంది ఉంటే ఒక్కొక్క పిల్లడికి ఎంత వస్తున్నాయి, 16 వస్తున్నాయి. మొత్తం పిల్లలు ఎంతమంది, x/2. x/2కి ఎంతమంది, ఎన్ని పుస్తకాలు, ఒక్కొక్కరికి 16, మొత్తం x/2. ఇప్పుడు మొత్తం పుస్తకాలు ఎన్ని అయితే, రైట్. ఇక్కడ 2 8 16 అంటే ఇది ఎంత అయింది, 8x అయింది. ఇది ఏంటిది, ఇది కూడా మొత్తం పుస్తకాలే. ఇది కూడా మొత్తం పుస్తకాల సంఖ్య. ఫస్ట్ కండిషన్ లో మొత్తం పుస్తకాల సంఖ్య x²/8 అని వచ్చింది. రెండవ కండిషన్ లో మొత్తం పుస్తకాల సంఖ్య 8x అని వచ్చింది. ఈ రెండు ఒకటే కదా. క్లాస్ రూమ్ లో పిల్లలకు పంచిన పుస్తకాల సంఖ్య మొత్తం ఇది. ఇక్కడ x²/8, ఇక్కడ 8x. ఈ రెండు ఈక్వల్ కదా. రైట్. ఈక్వల్ చేద్దాం. రైట్. x²/8 is equal to 8x. ఒక x కి ఒక x కి పోయింది. రైట్. ఇక్కడ x is equal to 8 అటు వెళ్తే ఏమవుతుంది, 8 8 64. రైట్. x is equal to 64. x అంటే మనం ఏమనుకున్నాం, x అంటే ఏమనుకున్నాం, క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య అనుకున్నాం. అంటే వీళ్ళు క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నంబర్ ఇది. అంటే ఎంతమంది ఉన్నారు, 64 మంది ఉన్నారు. 64 మంది ఉన్నారు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అని మనకి క్వశ్చన్ చేస్తున్నాడు. మొత్తం పుస్తకాలు ఎన్నండి, ఇది మొత్తం పుస్తకాలే, ఇది మొత్తం పుస్తకాలే. ఏది క్యాలిక్యులేట్ చేసినా మనకు ఒకటే. రైట్. ఇది తీసుకున్నాం 8x. 8 ఇంటూ ఎంతమంది, x అంటే 64. రైట్. 64.
ఇజ్ ఈక్వల్ టు 512. రైటా? రైట్. ఇట్లా చేయాలి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి, ఇది పెద్ద స్టోరీ అండి. ఈ స్టోరీలో ఏం లేదు. ఒకసారి స్టోరీ అర్థం చేసుకుంటే రెండే కండిషన్స్ ఇచ్చాడు. ఆ 2 కండిషన్స్ ఏంటంటే ప్రతి పిల్లవాడికి వచ్చిన నోటు పుస్తకాల సంఖ్య పిల్లల సంఖ్యలో 1/8 వంతు ఫస్ట్ కండిషన్. దాని ప్రకారం టోటల్ బుక్స్ వచ్చినాయి. సెకండ్ కండిషన్ ఏమన్నాడు, పిల్లల సంఖ్య సగం అయినట్లయితే గనక ఒక్కొక్క పిల్లవాడికి 16 పుస్తకాలు వస్తున్నాయి. పిల్లల సంఖ్య సగం అయితే గనక అంటే x/2 అయితే గనక ఒక్కొక్కడికి 16 వస్తున్నాయి. మొత్తం ఎన్ని బుక్స్? 8x అయినాయి. ఇది మొత్తం బుక్స్, ఇది మొత్తం, ఈ రెండు ఈక్వల్. ఇది టోటల్ బుక్స్ నే తెలియజేస్తుంది, ఇది టోటల్ బుక్స్ నే తెలియజేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఈ రెండు ఈక్వల్. కాకపోతే దాని వివరణ వేరేగా ఉంది కాబట్టి ఆ రెండు ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేస్తే x వాల్యూ ఎంత అవుతుంది? 64 వచ్చింది. వాడు ఫైనల్ గా ఏమడిగాడు, మొత్తం పుస్తకాలు ఎన్ని? మొత్తం పుస్తకాలు ఎన్నండి? ఇక్కడ x²/8 అయినా తీసుకోవచ్చు, 8x అయినా తీసుకోవచ్చు. నాకు ఇది ఈజీగా ఉంది, ఇది తీసుకున్నా. మీకు ఇది ఈజీగా ఉంటే దాన్ని తీసుకోండి. దాంట్లో 64 వేసి క్యాల్కులేట్ చేయండి, మళ్ళీ 512 వస్తుంది. రైటా? ఇట్లా చేసుకోవాలి. స్మాల్ క్వశ్చన్. రైట్, ఇక్కడ ₹1, అట్లాగే ₹5, అట్లాగే ₹10 విలువ కలిగినటువంటి నోట్లు ఒక దగ్గర ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర కొంత అమౌంట్ ఉందండి. ఆ అమౌంట్ ఎంత అంటే కనుక ₹480 ఉంది. ఆ ₹480 కూడా ₹1 నోటు, ₹5 నోట్స్, ₹10 నోట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అది కూడా ఎలా ఉంది, ప్రతి డినామినేషన్ నోట్లు సమాన సంఖ్యలో ఉన్నట్లయితే ఈ ₹480 కూడా ఎట్లా ఉన్నాయి అంటే ఎన్ని ₹1 నోట్లు, ₹5 నోట్లు, ₹10 నోట్లు అన్ని సమానంగా ఉన్నాయి. ఒక 10 ₹1 నోట్లు ఉంటే 10 ₹5 నోట్లు ఉన్నాయి, 10 ₹10 నోట్లు ఉన్నాయి, మొత్తం కలిపితే ₹480 అట్లా చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి దగ్గర ఓన్లీ ₹1 నోట్లు, ₹5 నోట్స్, అట్లాగే ₹10 నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమాన సంఖ్యలో ఉన్నాయి. అవి కూడినట్లయితే కనుక వాడి దగ్గర ₹480 వస్తుంది అనేది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. రైట్, ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, మొత్తం వాడి దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సింపుల్ అండి. ఒక్కసారి మనం వాడు ఏం ఇచ్చాడో ఏం కావాలని అర్థం చేసుకుంటే చాలు. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్ వాడి దగ్గర ఏమున్నాయండి, ₹1 నోట్లు ఉన్నాయి, అట్లాగే ₹5 నోట్స్ ఉన్నాయి, అట్లాగే ₹10 నోట్స్ ఉన్నాయి. అవునా? రైట్, ఇవి ఉంటే గనక మొత్తం వాడి దగ్గర ₹480 ఉన్నాయి. ఒకవేళ నోట్లు మొత్తం మనం x ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి? x నోట్లు ఉన్నాయి అనుకున్నాం. x నోట్లు ఉంటే కనుక x ₹1 నోట్లు ఉన్నట్టే కదా, ఎంత అమౌంట్ అవుతుంది? x రూపాయలు అవుతుంది. రైట్, ఇంకా ₹5 నోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? x ఉన్నాయి. మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది? ₹5x అవుతుంది. అట్లాగే ₹10 నోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? x ఉన్నాయి. మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? ₹10x అవుతుంది. అవునా? ₹1 నోట్లన్నీ కలిపితే x రూపాయలు అయింది. ₹5 నోట్లన్నీ కలిపితే ₹5x అయింది. ₹10 నోట్లన్నీ కలిపినట్లయితే ₹10x అయింది. మొత్తం ఎంత డబ్బులు అయినాయి? మొత్తం ఎంత అయిందండి అమౌంట్? మొత్తం అమౌంట్ ఎంత అయిందంటే కనుక ₹16x ఉందండి వాడి దగ్గర. ₹16x తన దగ్గర ఉంది. తన దగ్గర ఎంత ఉందని ఇచ్చాడండి? ₹480 అని ఇచ్చాడు. అంతేనా? రైట్, ఇక్కడ x వెళ్తే 16 3 48 అంటే x ఎంత వచ్చింది? 30 వచ్చింది. x is equal to 30. x అంటే ఏంటి? x అంటే ఏమనుకున్నాం? ఈ నోట్ల యొక్క సంఖ్య. ₹1 నోట్లు ఎన్ని ఉన్నాయి? x. ₹5 నోట్లు ఎన్ని ఉన్నాయంటే x. ₹10 నోట్లు ఎన్ని ఉన్నాయంటే x. x అంటే 30 వచ్చింది. అంటే ₹1 నోట్లు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ₹5 నోట్లు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ₹10 నోట్లు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. మొత్తం ఎన్ని నోట్లు? 90 నోట్లు అండి. కౌంట్ మొత్తం ఎంత? 90 నోట్లు ఉన్నాయి. ఇంతే, సింపుల్. ఇప్పుడు ఏదో స్టోరీ ఇచ్చాడు, ఆ స్టోరీలో మనకి సింపుల్ కాన్సెప్ట్ 3 స్టెప్లు ఇదే మనకి ఇచ్చాడు. దీన్నే ఒక పెద్ద స్టోరీకి వెళ్ళాడు. దాన్ని మనం ఒక లైన్ అప్ లో చూసుకుంటే కనుక మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది.
రైటా? ఒక షాపులో 9 నారింజలు 5 యాపిల్స్ ఒకే ఖరీదు చేస్తున్నాయి. 5 యాపిల్లు 3 మామిడి పండ్లు ఒకే ఖరీదు చేస్తున్నాయి. 4 మామిడి పండ్లు 9 నిమ్మలు ఒకే ఖరీదు చేస్తున్నాయి. 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50 అయితే ఒక్కొక్క నారింజ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడండి. ఏ లేదండి, సింపుల్ చిన్న కాన్సెప్ట్. ఒక షాపులో 9 నారింజ పండ్లు ఎంత రేటు, 5 యాపిల్ పండ్లు అంతే రేటు. 5 యాపిల్ పండ్లు ఎంత రేటు, 3 మామిడి పళ్ళు అంతే రేటు. 4 మామిడి పండ్లు ఎంత ఖరీదు ఉందో 9 నిమ్మకాయల ఖరీదు కూడా అంతే ఉంది. 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50 అయితే ఒక్కొక్క నారింజ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ గా వెనక నుంచి ముందుకు వెళ్ళిపోవడం లెక్కలో ఏం లేదు. రైట్, చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50 అండి. రైటా? రైట్, 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50. అవునా? రైట్, 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50 అయితే 9 నిమ్మకాయల ఖరీదు ఎంత అండి? ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్ ప్రపోజనల్, ఇన్వర్స్ ప్రపోజనల్. ఇది డైరెక్ట్ ప్రపోజనల్. 3 నిమ్మకాయల ఖరీదు ₹4.50 అయితే 9 నిమ్మకాయల ఖరీదు ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. రైట్, ఇక్కడ 3 3లు పోతే 4.50 into 3 రూపీస్ అవుతుంది. అవునా? రైట్, ఇది ఇక్కడ ఎంత ఖరీదు చేస్తున్నాం. ఇది ఏంటిది? 9 నిమ్మకాయల యొక్క ఖరీదు. 9 నిమ్మకాయల ఖరీదు దేనికి సమానం? 4 మామిడి పండ్లకు సమానం. అంటే ఇక్కడ 4 మామిడి పండ్ల ఖరీదు ₹4.50 into 3. 4 మామిడి పండ్ల ఖరీదు ఇదంట అయినప్పుడు 3 మామిడి పండ్ల ఖరీదు ఎంత అవుతుంది? 4 మామిడి పండ్ల ఖరీదు ఇదైతే 3 మామిడి పండ్ల ఖరీదు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 4.50 into 3, ఇదొక 3 అంటే 9/4. ఇది 3 మామిడి పండ్ల తాలూకా ఖరీదు. రైటా? రైట్, ఇక్కడ 3 మామిడి పండ్లు 5 యాపిల్కి సమానం అంట. అంటే 5 యాపిల్లు ₹4. రైట్, 5 యాపిల్ ఖరీదు ఎంత అవుతుంది? 3 మామిడి పండ్ల ఖరీదు ఎంతో 5 యాపిల్ పళ్ళు కూడా ఖరీదు కూడా అంతే అని చెప్తున్నాడు. రైట్, 5 యాపిల్ ఖరీదు ఎంత? 4.50 into 9/4. రైట్ రైట్, ఫైనల్ గా ఏముంది ఇక్కడ? 5 యాపిల్ ఖరీదు 9 నారింజలకు సమానం. అవునా? రైట్, 5 యాపిల్ ఖరీదు 9 నారింజలకు సమానం. అంటే 5 యాపిల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 9 నారింజలకు సమానం. 9 నారింజల ఖరీదు కూడా అదే 4.50 into 9/4. రైట్ రైట్, మరి 9 నారింజల ఖరీదు అయితే ఒక నారింజ ఖరీదు ఎంత? ఒక నారింజ ఖరీదు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 9కి 9 పోయింది అంటే 4.50/4. దీన్ని భాగించినట్లయితే 4 1 4 పోతుంది, పాయింట్ ఉంటుంది. 4 1 4 పోతుంది, 1 0, 4 2 8 అవుతుంది, 2 0, మళ్ళీ పాయింట్ పెడితే 4 5 20. అంటే ఎంత అవుతుంది? 1.125. అంటే 1.125. 1/1.2 plus 1/2.3 plus 1/2 ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 1.2 ఉంది. అవునా? జనరల్ గా పాయింట్ ఎక్కడ ఉంటుంది? అడుగున ఉంటుందండి. 1.2 ఇట్లా రాస్తాం. ఇది పాయింట్ కి సంబంధించి డెసిమల్ కి సంబంధించింది. డెసిమల్ ఫ్రాక్షన్ చెప్పుకున్నా. డెసిమల్ ఎక్కడ ఉంటది? ఈ అడుగున ఉంటదండి. అడుగున ఉంటేనే అది డెసిమల్. సెంటర్ లో ఉంటే అది డెసిమల్ కాదు. ఇది గమనించాలి. మనం డెసిమల్ అని చెప్పి ఇదేదో పెద్దగా ఉంది 1/1.2 2.3 ఇదంతా మనం లెక్క చేయలేము అని మనం లెక్క విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఈ 1.2 2.3 3.4 9.10 అని తీసుకొని మనం అక్కడ తలకాయ బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. అవునా?
కానీ అట్లా మనం చేయకూడదు. ఇక్కడ పాయింట్ అంటే ఏంటి అన్నది మనం గమనించాలి. సెంటర్ లో ఉంటేది పాయింట్ కాదండి, అడుగున ఉంటేనే పాయింట్. డెసిమల్ అంటే అడుగున ఉండాలి, అది మనం గమనించాలి. 52.856 అన్న అడుగున ఉండాలి. అడుగున ఉంటేనే అది డెసిమల్ అవుతుంది, లేకపోతే డెసిమల్ కాదు. అది ఇంటూ కింద ట్రీట్ చేయబడుతుంది. సెంటర్ లో ఉంటే ఇంటూ కింద ట్రీట్ చేయబడుతుందండి, అది గమనించాలి. అంటే ఇక్కడ ఏమున్నట్టు 1/1 into 2 ఇది 1/2 into 3, ఇది 1/3 into 4 ప్లస్ 1 ఇది 1/9 into 10 అన్న విషయం మనం గమనించాలి. ఇది డెసిమల్ కాదు, కింద ఉన్న వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ కాదు. రైట్, ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం? ఇది ఒక ఫార్ములా రిలేటెడ్ గా ఉందా లేకపోతే సింపుల్ గా ఈజీ అవడానికి ఉందా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి దీన్ని గమనించినట్లయితే ఇది 1/1 మైనస్ 1/2, దీన్ని 1/2 మైనస్ 1/3, దీన్ని 1/3 మైనస్ 1/4 ఇట్లా రాసుకుంటా పోవచ్చు. దీన్ని 1/9 మైనస్ 1/10 అని రాయొచ్చు. అవునా? రైట్, దీన్ని ఒకసారి సింప్లికేషన్ చేయండి, 1/2 వస్తుంది. దీన్ని సింప్లికేషన్ చేయండి, 1/6 వస్తుంది. దీన్ని సింప్లికేషన్ చేయండి, 1/12 వస్తుంది. దీన్ని సింప్లికేషన్ చేసినట్లయితే 1/90 వస్తుంది. రైటా? రైట్, ఇక్కడ 1/2 1/2 1/3 1/3 ఇట్లా మొత్తం పోతాయి, 1/9 వరకు పోతాయి. అవునా? రైట్, 1/9 వరకు పోతే మిగిలి ఏమున్నాయి? 1 మైనస్ 1/10 మిగిలింది. అంటే ఎంత మిగిలింది? 9/10 మిగిలింది. రైటా? రైట్, ఇట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇది డెసిమల్ అని చెప్పి మనం తలకాయ బదులు కొట్టుకోవాల్సిన పని లేదు. అది డెసిమల్ కాదు, అది ఇంటూకు సంబంధించినటువంటి వాల్యూ. డెసిమల్ ఎక్కడ ఉంటుందంటే అడుగున ఉంటుందండి, అది గమనించాలి. సెంటర్ లో ఉంటే డెసిమల్ కాదు, అడుగున ఉంటేనే అది. అయితే 2 minus 1/3 into 2 minus 3/5 into 2 minus 5/7 and so on 2 minus 9995 1001 దీని వాల్యూ అంతా కనుక్కోండి అంటున్నాడు. రైట్, ఇప్పుడు మనం జనరల్ గా చెప్పుకున్నది ఇది ఫార్ములా రిలేటెడ్ ఉందా లేదా సింప్లికేషన్ ఈజీ అవడానికి ఉందా? అది ఫార్ములా రిలేటెడ్ కాదు, సింపుల్ గా ఈ సింప్లికేషన్ అవడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్న. కాబట్టి ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇక్కడ కసా కట్టేసేయండి. కసా కట్టే ఎంత అవుతుంది? 3 6 మైనస్ 1 అంటే 5/3 ఇది. దీన్ని కట్టినట్లయితే ఎంత అవుతుంది? 5 10 మైనస్ 3 7/5 అవుతుంది. రైట్, దీన్ని సింప్లికేషన్ చేసినట్లయితే 14లో 5 పోతే కనుక 9 వస్తుంది, అంటే 9/7 అవుతుంది. రైట్, అట్లాగే సువాన్ దీన్ని సింప్లికేషన్ చేసినట్లయితే ఇది 2002 మైనస్ 999 ఇక్కడ ఎంత వస్తుంది? అది 1002 ప్లస్ ఇక్కడ ఒకటి అంటే మొత్తం 1003 అవుతుంది. 1003 అంటే 1003/1001 ఇక్కడ. అంటే ఇక్కడ చూసినట్లయితే 5 పోయింది, 7 పోయింది, అట్లాగే 9 ఇక్కడ ఒక 9 ఉంటుంది పోతుంది. అట్లాగే చివరికి వెళ్ళేటప్పటికి 1001 కూడా డిస్పోజ్ అయిపోతుంది. రైటా? రైట్, 1001 డిస్పోజ్ అయిపోతే ఫైనల్ గా మిగిలిన ఏంటి? పైన 1003 మిగులుతుంది, కింద 3 మిగులుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. a+4b = 3 అయినట్లయితే కనుక a+b/a+2b విలువ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇందులో చూసినట్లయితే ఇట్లాంటి లెక్క గతంలో మనం ఒకసారి చూసాం. ఇట్లాంటి లెక్కలో ఏం చేసుకున్నాం? a, b యొక్క రేషియో తెలిసినట్లయితే వాటి యొక్క వాల్యూస్ ఇందులో డైరెక్ట్ గా ప్రతిక్షేపిస్తాం. ఎందుకు ప్రతిక్షేపిస్తాం అంటే ఇక్కడ ఘాతాలు అనేది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ప్రతిక్షేపించవచ్చు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు రేషియో కావాలి. రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏముంది? 2a+b/a+4b = 3 అనేది ఒకటి ఇచ్చాడు. ఆ కండిషన్ బేస్ చేసుకుని మనం రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం అదే కాబట్టి దాన్ని మనం యూజ్ చేస్తాం. దీన్ని ఏం చేయగలం? క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది 2a+b అవుతుంది, ఇది 3a+12b అవుతుంది. అవునా? ఈ 2a అవుతుంది తీసుకున్నట్లయితే a అవుతుంది, ఈ 12b అవుతుంది వచ్చినట్లయితే -12b అంటే -11b అవుతుంది. అంటే a:b = ఎంత వచ్చింది? -11:1 అని రాయొచ్చు, లేదా 11:-1 అని రాయొచ్చు. ఏదన్నా రాసుకోవచ్చు ఈ రెండిట్లో. అంటే ఏ బదులుగా -11, బి బదులుగా 1 అని ప్రతిక్షేపించవచ్చు,
ఏ ఈజ్ ఈక్వల్ టు 11, బి ఈజ్ ఈక్వల్ టు -1 అని కూడా ప్రతిక్షేపించచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. రైట్, మరి లెక్క ఏముంది ఇక్కడ అంటే కనుక ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ 2b అన్నాడు. దీంట్లో ఈ వాల్యూ చేయాలి ఏదో ఒకటి. ఇది తీసుకుందాం. ఇది తీసుకున్నట్లయితే ఏ బదులుగా -11, బి బదులుగా 1 బై ఏ బదులుగా -11, బి బదులుగా 1. రైట్ రైట్, -11 ప్లస్ 1 అంటే -10 అవుతుంది. -11 ప్లస్ 2 అంటే కనుక -9. మైనస్ కొట్టుకుపోతే 10/9 వచ్చింది. ఇదే ఈ కింద వాల్యూ చేసినా కూడా అదే వస్తుంది. ఇట్లా చేసుకోవాలి. అంటే ఘాతాలు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ ఉండి ఇక్కడ బి స్క్వేర్ ఉంది అనుకోండి, మనం దాన్ని చెయ్యకూడదు. దాన్ని ఎట్టి పరిస్థితులు అట్లా చెయ్యకూడదు. అది తప్పైపోతుంది. తప్పైపోతుందంటే ఏం చేయాలి? ఇక్కడ బి దగ్గర ఏ వాల్యూ అయితే వేసామో దాన్ని స్క్వేర్ గా తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పైన బి స్క్వేర్ ఉంటే కనుక కింద కూడా బి స్క్వేర్ ఉండే విధంగా చూడాలి. ఘాతాలు ఈక్వల్ గా ఉండాలి. ఘాతాలు ఈక్వల్ గా లేకపోతే లెక్క ఎట్లా చేయకూడదు. రైటా? రైట్. స్మాల్ క్వశ్చన్ అంటే ఒక టైపిస్ట్ 249 into 9 స్క్వేర్ విలువకు బదులుగా 2592 అని టైప్ చేసినట్లయితే ఒరిజినల్ విలువకు తప్పుగా రాయబడిన విలువకు మధ్య భేదం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టైపిస్ట్ టైప్ చేస్తున్నాడండి 2495 into 9 స్క్వేర్ అని టైప్ చేయాలి. దీనికి బదులుగా ఇట్లా టైప్ చేశాడు. అయితే ఒరిజినల్ వాల్యూకు తప్పుగా రాయబడిన వాల్యూకు మధ్య తేడా ఎంత? ఒరిజినల్ గా ఎంత కొట్టాలి? 245 into 9 స్క్వేర్ అని కొట్టాలి. 245 అంటే ఎంత అవుతుంది? 2 4 4 8 8 16 16 32. 245 అంటే 32 అవుతుంది. 9 స్క్వేర్ అంటే 81. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇది 32 అవుతుంది. రైట్, ఇది 8 16 1 8 3 24 1 27. యాడ్ చేసినట్టయితే 2 ఇది 8 ఇది 5 ఇది 2 సో ఇది 9. 2592 అంటారు. టైప్ రైట్ తప్పుగా కొట్టడం వల్ల ఎంత వచ్చింది ఆన్సర్? 2590 వచ్చింది. ఒరిజినల్ వాల్యూ తాలూకా ఆన్సర్. తప్పు రైట్ ఎంత వచ్చింది? తప్పు కూడా 2590. తప్పుగా ఎంత రాశాడు? 2592 రాశాడు. ఈ రెండింటికి మధ్య ఒరిజినల్ విలువకు తప్పుగా రాసినటువంటి విలువకు మధ్య భేదం ఎంత అన్నాడు. ఒరిజినల్ వాల్యూ ఎంత? 2592. తప్పుగా రాసింది ఎంత? 2592. వీటి మధ్య భేదం ఎంత? 0. రెండు ఈక్వలే కదా, దాని తిత్తి 0 వస్తుంది. అంటే టైప్ రైటర్ తప్పు చేసినా మనకి ఒప్పు జరిగింది అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏదన్నది మనకు అనవసరం. మనకు అది ఇచ్చిన లెక్క ఒక స్టోరీ ఇచ్చాడు, స్టోరీకి తగ్గట్టుగా ఆన్సర్ అడిగాడు, మనం ఆన్సర్ చేయాలి. రైటా? రైట్. చూసినట్లయితే మన బద్మాస్ రూల్ ప్రకారం వెళ్ళిపోవడమే. రైట్, చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ దీని సింప్లిఫికేషన్ చేయాలి. దీని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 3 3 9 ప్లస్ 2 అంటే 11/3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది ఈ వాల్యూ 11/3 అవుతుంది. 11/3 పైకి వెళ్తే ఎంత అవుతుంది? ఇక్కడ 3 ప్లస్ 3 పైకి వెళ్తే ఇది 6/11 అవుతుంది. దేని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 11 3 33 33 ప్లస్ 6 ఇది 39 అంటే 39/11. 39/11 దేని వాల్యూ? రైట్, ఇక్కడ దీని వాల్యూ 39/11. రైట్, దాన్ని అక్కడ ప్రతిక్షేపించినట్లయితే ఫైనల్ గా వచ్చేది 2 హోల్ బై 2 ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది బై కింద వచ్చేది 39/11 వస్తుంది ఇంటూ 0.39 వస్తుంది. ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూ. రైట్, ఇక్కడ చూసినట్లయితే పైన 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ ఇది 11 పైకి వెళ్ళినట్లయితే కనుక 11 ఇంటూ 2 బై ఇక్కడ 39 ఉంటుంది. ఇక్కడ 0.39 ఎట్లా రాసుకోవచ్చు? మనం డెసిమల్స్ ఎక్కడ కూడా చెప్పుకున్నాం. డెసిమల్ ఇస్తే కనుక దాన్ని మారిస్తే భిన్నాల రూపంలో మారిస్తే ఎట్లా రాస్తాం? 39/100 అని రాస్తాం. రైట్, 39కి పోయిందా? రైట్, 2 1 2 50 పోయిందా? రైట్, ఇక్కడ చూసినట్లయితే 2 ప్లస్ 11/50 మిగిలింది. 2 ప్లస్ 11/50 అంటే ఎంత అవుతుంది? 50 100 ప్లస్ 11 111/50 కింద ఉంటుంది. పైన ఎంత ఉందంటే 2 ఉంది. రైట్ రైట్, ఇది తిరగబడినట్లయితే కనుక తిరగబడితే ఎంత అవుతుంది? 2 ఇంటూ
50/111 వస్తుంది. అంటే 5×10 అంటే 100/111 వస్తుంది. ఇది మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్. ఏ లేదు, సింపుల్ గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవటమే. ఎక్కడన్నా మనం తప్పు చేస్తే గనక ఒకటి బదులుగా ఒకటి వేస్తే మనకి లెక్క చేయజారిపోతుంది, ఆన్సర్ రాదు. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు ఈ పద్మాస్ రూల్కి సంబంధించిన లెక్క వచ్చినప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైతే మనం చేస్తున్నామో అది పర్ఫెక్ట్ గా ఉండాలి. తప్పు చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత మన కళ్ళు కూడా సరిగ్గా చూడాలి, ఒకదానికి ఒకటి చేయకూడదు. రైటా? రైట్. ఇది సింపుల్ గా సంబంధించి ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఎట్లాంటి మోడల్ చూసినట్లయితే రైట్, ఇది A స్టార్ B = 2A - 3B + AB అయినట్లయితే కనుక 3 స్టార్ 5 + 5 3 = ఎంత అని అడుగుతున్నాడు. అంటే A స్టార్ B అనేది ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే గనక వీటిని ఎక్స్పాన్షన్ చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ A స్టార్ B అంటే ఇది కాదు, వాడిచ్చిన దాని ప్రకారం అది. రైట్, వాడు ఏదైతే ఇస్తాడో దాన్ని ఫాలో అవ్వమంటాడు. అంటే A స్టార్ B కనబడినప్పుడల్లా ఇట్లా రాసుకోండి అని చెప్తున్నాడు. అంటే 3 స్టార్ 5 అంటే ఇది ఒక A స్టార్ B, 5 స్టార్ 3 అంటే ఇది ఒక A స్టార్ B రూపం. ఈ రెండింటిని మనం ఈ రకంగా ఎక్స్పాన్షన్ చేయాలి. అంటే 2A అంటే 3 6 మైనస్ 3B అంటే 5 3 15 ప్లస్ AB అంటే 5 3 15. రైట్, ఇది A స్టార్ B యొక్క ఫస్ట్ 3 స్టార్ 5 యొక్క ఎక్స్పాన్షన్. దీన్ని చూసినట్లయితే 2A అన్నాడు అంటే 5 2 10 మైనస్ 3B అన్నాడు అంటే 3 3 9 ప్లస్ AB అన్నాడు అంటే 5 3 15. ఇక్కడ ఇది ఎక్స్పాన్షన్. అవునా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ప్లస్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే 15 పోయిందా? రైట్, ఇక్కడ 10లో 9 పోతే 1 వస్తుంది. మొత్తం ఇక్కడ 15 ఇది ఒకటి 6 21 ప్లస్ 1 22 ఇక్కడ ఆన్సర్. రైటా? రైట్, ఏం లేదండి. A స్టార్ B = 2A - 3B + AB అనేది A స్టార్ B యొక్క ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి వీటిని ఎక్స్పాండ్ చేసి దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అంటారు. మనం అదే చేసాం. రైటా? రైట్. ఇందాక లెక్కకి ఈ లెక్కకి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. ఈ లెక్క ఏమన్నాడు? 2 స్టార్ 3 = √13 అన్నాడు, 3 స్టార్ 4 = 5 అన్నాడు, 5 స్టార్ 12 ఎంత అని అడుగుతున్నాడు. ఇందాక లెక్కలో కూడా A స్టార్ B తాలూకా ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. A స్టార్ B యొక్క ఎక్స్పాన్షన్ వాడే ఇచ్చాడు. ఆ ఎక్స్పాన్షన్ ప్రకారం ఒక లెక్క ఇచ్చాడు, దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అది ఈజీ, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఇచ్చేసాడు. ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇవ్వాల. ఎక్స్పాన్షన్ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ మనమే కనుక్కోవాలి. దాన్ని యూజ్ చేసి వాడు ఏదైతే ప్రాబ్లం అడిగాడో ఆ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి దీన్ని చూసినట్లయితే 2 స్టార్ 3 = √13 అనే వాల్యూ మనకి ఇచ్చాడు. ఈ √13 రావడానికి 2 స్టార్ 3 ఎట్లా ఎక్స్పాండ్ చేశాడు అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, 2 స్టార్ 3 అంటే గనక ఇక్కడ ఏమి ఇచ్చాడు? √13 అన్నాడు కాబట్టి కంపల్సరీ రూట్ లోనే ఉంటుంది అని మనం ఫస్ట్ గమనించాలి. గమనించిన తర్వాత రూట్ లో 13 రావడానికి అవకాశం ఉంది. 13 ఎట్లా వస్తుంది? 2ని 3ని యూజ్ చేస్తే 13 రావాలి. ఎప్పుడు వస్తుంది? స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది అన్నది మనం గమనించాలి. లైట్ గా ఇది రీజనింగ్ కి సంబంధించిన ప్రాబ్లం కాకపోతే బోత్ రెండింటికి కూడా వర్తిస్తుంది. రైట్, ఇక్కడ 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అనేది 13 అవుతుంది. అంటే మనకి ఇది ఎక్స్పాన్షన్ అవునా కాదా అన్నది ఇందులో కూడా తెచ్చేయాలి. రెండింటికి వర్తించాలి కదా. మనం మొదటి నుంచి ఒకటే చెప్పుకుంటున్నాం. ఏదన్నా ఒక ఫార్ములా ఇచ్చినా, ఏదన్నా ఒక షార్ట్ కట్ ని యూజ్ చేసినా అది ప్రతిదానికి వర్తిస్తేనే అది షార్ట్ కట్ అవ్వచ్చు, ఫార్ములా అవ్వచ్చు. ఒకదానికి వర్తించకపోతే మనం దాన్ని షార్ట్ కట్ అనం, ఫార్ములా అనం, అంతకంటే అసలు దానికి అర్థమే లేదని మనం చెప్పుకోవచ్చు. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పామంటే అది ప్రతిదానికి వర్తించాలి. ప్రతిదానికి వర్తిస్తేనే దాన్ని మనం యూజ్ చేస్తేనే దానివల్ల ఫలితం ఉంటుంది. కొన్నిటికి వర్తించలేదు అనుకోండి, దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టకూడదు. ఏ ఎండకి ఆ గొడుగు పడితే వీటిలో ఇబ్బంది అవుతుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే 3 స్టార్ 4. రైట్, √3² + 4².
రూట్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 4 16 అంటే రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. దీనికి కూడా వర్తించింది, రెండింటికి వర్తించింది అంటే మనం తీసుకున్న ఎక్స్పాన్షన్ రైట్. ఆ ఎక్స్పాన్షన్ ప్రకారం దీన్ని విడదీసినట్లయితే రూట్ ఓవర్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 25 12 12 144. రైట్, 144కి 25 యాడ్ చేస్తే కనుక 9 6 1 రూట్ 169. రూట్ 169 అంటే ఎంత 13. అదే మనకి ఇక్కడ ఆన్సర్. రైట్, ఇందాక లెక్కకి ఈ లెక్కకి స్మాల్ డిఫరెన్స్. ఇందాక లెక్కలో ఎక్స్పాన్షన్ వాడు ఇచ్చాడు, దాని ప్రకారం ఒక ప్రాబ్లం ఇచ్చేయమన్నాడు. ఈ లెక్కలో ఎక్స్పాన్షన్ కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అది రైటా? రైట్. ఈ ప్రాబ్లం తో సింప్లికేషన్ సంబంధించి మాక్సిమం ప్రాబ్లమ్స్ కవర్ అయినాయండి. వీటికి తప్పించి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఇస్తే కనుక ఒకసారి వీటిని బేస్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి మార్కెట్ లో చాలా రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, వాటన్నిటిని తీసుకొని మనం ఈ సింప్లికేషన్ లో మనం ఏవైతే ప్రాబ్లం చేశామో దీన్ని యూజ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే సింప్లికేషన్ మీద మంచి పట్టు ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం వేరే కొత్త సబ్జెక్ట్ తో మళ్ళీ కలుద్దాం. రైట్, నమస్తే.